హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదండి. అండ్ షార్ట్ వీడియో కూడా ఒకటి తీసి పెట్టాను ఇంట్లో అయ్యప్ప పూజ అని చెప్పేసి చిన్నగా. సో దాని గురించి వాళ్ళ వీడియో అయితే తీస్తున్నాను. అండ్ అయ్యప్ప గురించి కూడా కొన్ని తెలియని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటానని కూడా చెప్పాను కదా. ఆల్రెడీ ఇంట్లో పూజ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయిందనమాట. ఎర్లీ మార్నింగ్ తుంపర్లాగా స్టార్ట్ అయిపోయింది. సో ఇంట్లో ఇంకా ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేశాము. అంతకంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే అయ్యప్ప గురించి తెలియని విషయాలు మీ అందరితో నేను ఇవాళ షేర్ చేసుకుంటాను. నార్మల్గా అయ్యప్ప గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయ్యప్ప స్టోరీ కానీ చరిత్ర కానీ, ఆయన ఎందుకు జన్మించాడు, దేని గురించి జన్మించాడు, ఆయన మాల మనం ఎందుకు వేసుకుంటాము, ఎన్ని రోజులు వేసుకుంటాము, 18 మెట్లకున్న ప్రత్యేకత, ఇదంతా మనకు తెలిసిందే కదండి. కానీ కొన్ని విషయాలు, ఒక 3 విషయాలు నేను మీతో తెలియనివి అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే అయ్యప్ప పేరు ఏంటి అని అంటే, అదేంటి అయ్యప్ప పేరు చాలా ఉన్నాయి కదా అని అనుకుంటాం కదా. అయ్యప్ప మొదటి పేరు ఏంటి? నార్మల్గా అయితే అందరికీ మణికంఠుడని, శబరిగిరీషుడని, ధర్మశాస్త్రుడని, మణికంఠుడని, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. అందులో మనం ఎక్కువగా పిలుచుకునే పేరు అయ్యప్ప. కానీ ఆయనకు మొదటగా పెట్టిన పేరు వచ్చేసి ఆర్యన్ అనమాట. ఆర్యన్ అనేది ఆయన మొదటి పేరు. కానీ ఈ ఒక్కొక్క స్టోరీ ప్రకారంగా ఆయనకు పెట్టుకున్న నేమ్స్ వచ్చేసి పేర్లన్నీ కూడా మణికంఠ అయ్యప్ప. సో ఇందులో మనం ఏంటంటే మనకి ఏదైతే ఈజీగా పిలవడానికి ఉంటుందో, అనుకూలంగా ఉంటుందో దాన్నే మనం పిలుచుకుంటాం. కాబట్టి ఆయనకి అయ్యప్ప అనే పేరుని మనం ఎక్కువగా పబ్లిక్లోకి తీసుకొచ్చేసి ప్రజలందరికీ అయ్యప్ప అనే పేరు బాగా గుర్తుండేలా ఒక పేరుని తీసుకొచ్చాం. ఇదొకటి. ఇంకొకటి, అయ్యప్ప ఎందుకు కూర్చొని ఉంటాడు, ఎక్కడ చూడు అయ్యప్ప కూర్చొని ఉండి ఆ నడుము చుట్టూ ఆ కాళ్ళ మధ్యలో ఒక పట్టి ఎందుకు పెట్టుకుంటాడు అనేది నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఆయన ఎందుకు అలా పట్టి పెట్టుకొని ఉంటాడు అని అంటే, ఎవరైతే అయ్యప్ప తండ్రి ఉంటాడో, అంటే పందలరాజు ఆ గుడి నిర్మించాక, అయ్యప్ప శబరిమలై నిర్మించాక తన తండ్రి అయితే అయ్యప్పని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అయ్యప్ప అయితే లేచి నిల్చుంటాడనమాట. నిల్చున్నప్పుడు ఆయన తండ్రి, ప్రజలందరూ ఏ విధంగా అయితే నా పుత్రుడిని చూస్తారో, దర్శించుకుంటారో, నేను కూడా అలానే అయ్యప్పని చూడాలి అని చెప్పేసి ఆయన మెడలో ఉన్న ఒక పట్టు వస్త్రాన్ని ఆయన కాళ్ళకి దిగ్బంధనం చేస్తాడు. సో అలా ప్రజలందరినీ ఎలా చూస్తాడో అయ్యప్ప, నేను కూడా అలానే ఆయనని చూడాలి, ప్రజలు చూసిన విధంగానే నేను ఆయనని చూడాలి అని చెప్పేసి అయ్యప్ప అయితే అలా ఆ రూపంలో మనందరికీ దర్శనం ఇస్తాడు. దాని ప్రత్యేకత వచ్చేసి ఇది. ఇంకా మా ఇంట్లో పూజ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, అభిషేకాన్ని అయితే మీరు కూడా మీ కళ్ళతో చూసేయండి. అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం, శబరీశ మంగళం, దాతాయ మంగళం, మంగళం మంగళం నిత్యజయ మంగళం, మంగళం మంగళం నిత్యశుభ మంగళం, పిల్లాలి వీరులకు వీరమణి కంఠులకు జయ మంగళం నిత్య శుభమంగళం, స్వామి జయ మంగళం నిత్య శుభమంగళం. ఇంకా మూడోది వచ్చేసి, అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా ఎందుకు నల్లటి వస్త్రాలని ధరిస్తారంటే, శనీశ్వరుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన నలుపు వస్త్రాలని స్వాములంతా కూడా ధరించి 41 రోజులు నిష్టతో అయ్యప్పకు పూజలు అయితే చేస్తారనమాట. ఇక ఈ వీడియోలో నేను చెప్పిన ఈ 3 విషయాలు అయ్యప్ప గురించి మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.